అందరికీ నమస్కారం. మనం శ్రీ శివమహాపురాణాన్ని పారాయణ చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. ఇందులో రెండవ భాగమైన రుద్ర సంహిత, అందులో సృష్టిఖండం అనే భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా మొట్టమొదటిసారిగా మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్ కానీ లైక్స్ కానీ నాకు మీ యొక్క అభిప్రాయాలను తెలుసుకొని దానికి తగ్గట్టుగా నేను ఇంకా మిగిలిన ఎపిసోడ్లు చేయటానికి వీలుగా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు. ధూపాటి కృష్ణకుమారి. మనం శ్రీ శివమహాపురాణం నుంచి రుద్ర సంహిత సృష్టిఖండం చదువుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్లోకం. శ్రీ గణేశాయ నమః. గౌరీ శంకరాభ్యాం నమః. అధ ద్వితీయా రుద్ర సంహిత ప్రారభ్యతే. శ్రీ గణేశునకు శ్రీ గౌరీ శంకర్లకు నమస్కారం. ఇప్పుడు రెండవది రుద్ర సంహిత ఆరంభింపబడుతోంది. విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం గౌరీపతిం విదితతత్వమనంతకీర్తిం మాయాశ్రయం విగతమాయమచింత్య రూపం బోధస్వరూపమమలం హి శివం నమామి. తాత్పర్యం. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైనవాడు, గౌరీదేవికి భర్త అయినవాడు, తత్వములు నెరిగినవాడు, అనంతమైన కీర్తిగలవాడు, మాయకు ఆశ్రయమైనవాడు, మాయచే ప్రభావితుడు కానివాడు, మనస్సుచే కూడా ఊహించుటకు శక్యము కానివాడు, జ్ఞానస్వరూపుడు, నిర్దోషుడు అగు శివునకు నమస్కారం. వందే శివంతం ప్రకృతేరనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృష్ణమిదం హి సృష్ట్వా నభోవదంతర్బహిరావస్థితో యః. తాత్పర్యం. ప్రకృతి కంటే అతీతుడు, ఆది లేనివాడు, శాంతస్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడు అగు శివునకు నమస్కారం. ఆయన జగత్తునంతను తన మాయచే సృష్టించి జగత్తునకు లోపల బయట ఆకాశము వలె వ్యాపించి ఉన్నాడు. వందే తరస్తం నిజగూఢరూపం శివం స్వతస్ప్రష్టుమిదం విచష్టే జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబకలోహవత్తం. తాత్పర్యం. శివుడి జగత్తును తన స్వరూపము నుండియే సృజించి సర్వమును వ్యాపించి ఉన్నవాడై తన గూఢరూపమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అయస్కాంత సన్నిధిలో లోహ శకలముల వలె ఈ భువనములు నిత్యము ఆయన చుట్టూ తిరుగుచున్నవి. అట్టి శివునకు నమస్కారం. వ్యాసుడు ఇలా అంటున్నారు. ఒకప్పుడు నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు సూతుణ్ణి భక్తితో ఇలా ప్రశ్నించారు. ఓ సూతమహాముని, ఇంతవరకు నువ్వు చేసిన విద్యేశ్వర సంహిత ప్రసంగాన్ని మేము విన్నాం. శంకర దివ్యగాథ శ్రవణపేయంగా ఉంది. మాకు సంపూర్ణంగా చెప్పు. ఆయన నిర్గుణుడైనా సగుణుడెలా అయ్యాడు? ఆయన అవ్యక్త రూపం ఎట్టిది? స్థితికాలంలో ఆయన కార్యనిర్వహణ ఎలా ఉంటుంది? లయకాలంలో ఆయన క్రీడ ఎట్టిది? ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు? ఆయన యొక్క ఆవిర్భావాన్ని, ఉమాదేవి ఆవిర్భావాన్ని, వారి వివాహాన్ని, వారి గృహస్థాశ్రమ గాథలను, లీలా విశేష వైభవాలను, ఇంకా నీకు తెలిసిన విశేషాలను సవివరంగా చెప్పవలసింది అంటూ మునులు సూతుడిని అడిగారు. మునుల శ్రద్ధకు సంప్రీతుడైన సూతుడు ఇలా చెప్పసాగాడు. మహర్షులారా, శివుని కళ్యాణగాథలు గంగాజలం వలె స్వచ్ఛమైనవి. ఇండుపగింజ చిన్నదైనా దాని గంధం జలంలో ఉన్న బురదను తొలగించి ఎలా శుద్ధి చేస్తుందో అలాగే శివగాథలు మనోమాలిన్యాన్ని తొలగిస్తాయి. ఒకప్పుడు విష్ణు ప్రేరితుడైన నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మగారిని జిజ్ఞాసతో మీరడిగిన ప్రశ్నలనే అడగగా బ్రహ్మగారిచ్చిన సమాధానాన్ని మీకు చెబుతున్నాను వినండి. నారదుని తపస్సు. ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రుడు మునిశ్రేష్ఠుడు అయిన నారదుడు తపోదీక్ష యందు నిష్ట కలిగి హిమాలయ గిరిభూములు అన్వేషింపగా పరమసుందరమైన ఒక గుహ కనిపించింది.
దాని చెంతనే గంగా నది ప్రవహిస్తోంది. ఆ ప్రదేశం మిక్కిలి అనుకూలమని ఎంచి ఆ మునిపుంగవుడు దృఢాసనాబద్ధుడై ప్రాణాయామం చేసి మౌని అయి దీర్ఘకాలం తపశ్చర్య కొనసాగించాడు. అతని తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి ఆయన ఇంద్రుని మనస్సు భయవిహ్వలమైంది. తనకు పదవీ భ్రష్టత్వం సంప్రాప్తిస్తుందనే శంకతో ముని తపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మధుని స్మరించాడు. వెంటనే విచ్చేసిన కందర్పుని రాక చూసి, కందర్పుడు అంటే మన్మధుడు, మన్మధుని రాక చూసి, మిత్రమా, నా సుస్థిరత్వం నీ మీద ఆధారపడి ఉంది. నారదుడు దుస్సహమైన తపస్సులో మునిగి ఉన్నాడు, ఎలాగైనా విఘ్నం చేయవలసింది అని పరిపరి విధాల కోరగా, అదంత పని అని దర్పంతో కందర్పుడు వసంతుని వెంట తీసుకొని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటున్న పవిత్ర భూమికి వచ్చి తమ నేర్పును, చాతుర్యాన్ని, కళాప్రావీణ్యాన్ని, మాయలను ప్రదర్శించారు. విరితేనెల కాల్వలతో, రాలిన కుసుమపరాగపు రాసులతో, నానావిధ పుష్ప పరిమళాలతో, భ్రమరకుల ఝంకారముతో, సుకపి కశారికాది కలకలలతో, అంగనామణుల కిలకలలతో, సెలయేరుల గలగలలతో, ఆ వనం చతుర్విధ వాద్య సమ్మేళనంతో, నాట్యమేళంతో మహోత్సవంగా సాగిపోతున్న అద్భుత నర్తన మంటపంలా ఉంది. మన్మథ ప్రతాపం వెళ్ళి విరిస్తోంది. నారదుడు ధీరుడై ఎట్టి వికారాన్ని పొందక నిర్వికారుడై తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు. మారుడు అంటే కూడా మన్మధుడే. అహంకార దూరుడై శరచాపాలను వదిలి పరాజయ భారంతో సురాధిపతి చెంతకు వెళ్ళాడు. మునులారా, ఆ స్థలంలో మన్మథ ప్రభావం నిరుపయోగం. ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్ర తపస్సు చేసి మన్మధుని దహించిన స్థలం అది. అనంగుడు అలా అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకున్నాడు. అమరాధిపతి మనస్సులో నారదుని ప్రశంసించాడు. ఈశ్వరానుగ్రహంచే నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించి పూర్ణత్వం లభించిందనే విశ్వాసంతో తపస్సును విరమించాడు. ఆయన శివమాయా మోహితుడై పూవింటి వానిపై విజయం తన ప్రభావమే అని భ్రమించాడు. ఏదైనా కానీ భగవంతుడు అండ లేకుండా మనం ఏమీ చేయలేము. నారదుడు ఏమనుకున్నాడు? మన్మధుడిని జయించిన వాడిని నేను అని భ్రమించాడనమాట. తన మహిమను శివునికి చెప్పి ప్రశంసలను పొందాలనే ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు. వెళ్ళి రుద్రునికి నమస్కరించి తన విజయగాథను ఉత్సాహంతో విన్నవించాడు. దానిని విన్న రుద్రుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయిన నారదునితో, ఓ వత్స నారద, నీవు ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు, పరిహాసపాత్రుడు అవుతావు. నీలోనే రహస్యంగా దాచుకో. విష్ణువు వద్ద అస్సలు ఈ ప్రసంగం చేయకు అని పలుమార్లు హెచ్చరించిన నారదుడు చెవిని పట్టలేదు. మునులారా, భావి కర్మ చాలా బలీయమైనది. కర్మ ఎప్పుడూ ఈశ్వర ప్రేరితమే. కర్మ ప్రేరితుడై ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్ళి పితామహునికి నమస్కరించి తన కామ విజయ గాథను వివరించాడు. పద్మజుడు అంటే బ్రహ్మ ఆ మాటలు విని శంకర్ను విస్మరించి యథార్థాన్ని గుర్తెరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ వృత్తాంతాన్ని ఇతరులెవరి వద్ద బహిరంగపరచవద్దని తన కుమారుని కోరాడు. మాయా ప్రభావితుడైన నారదుడు తన తండ్రి గారి మాటలను కూడా పెడచెవని పెట్టి కమలనాభుని దర్శించాడు. కమలనాభుడు అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణుడు సర్వము తెలిసినవాడే అయినా నారదునికి స్వాగత సత్కారాలు చేసి, నీ రాకలో గల ఆంతర్యమేమిటి అని ప్రశ్నించాడు. కామ విజయ గర్విత అహంకారవర్ధితుడైన నారదుడు యథావత్తుగా తన విజయాన్ని వర్ణించాడు. అప్పుడు సత్యాన్ని ఎరిగిన పద్మనాభుడి చమత్కారంగా ఇలా అన్నాడు. ఓ ముని సత్తమా, నువ్వు బ్రహ్మజ్ఞాన కళానిధివి కదా. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని వానిని అరిషడ్వర్గాలు బాధిస్తాయి, కానీ నీ వంటి నైష్టిక బ్రహ్మచారిని జన్మ ప్రభృతి వికారములు లేని వారిని బాధించవు కదా. నీకు కామ వికారమే లేదు, ఉండకూడదు కూడా. హరి యొక్క పలుకుల్లోని ఆంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడై లోక సంచారానికి బయలుదేరాడు. నారదుని మోహం. నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశారదుడైన విష్ణువు ముని వెళ్ళే మార్గంలో సుందర నగరాన్ని సృష్టించాడు. అది వైకుంఠాన్ని మించి ఉంది. దానిని శీలనిధి అని రాజు ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో సకల సౌందర్యనిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు.
ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నానాదేశ నరేంద్ర మండలితో శోభిస్తున్న ఆ నగరం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్న వినువీధిలా కన్నుల పుండవుగా ఉంది. ఆ వార్త విన్న నారదుడు మోహపరసుడై రాజద్వారాన్ని సమీపించాడు. మహర్షి రాక కంచుకీ జనంచే తెలుసుకున్న, కంచుకీ జనం అంటే వాళ్ళ యొక్క అక్కడ కంచుకలు పెట్టుకొని వాళ్ళని కాపలాదారులు అనమాట. కాపలాదారుల వాళ్ళని కంచుకీ జనం అంటారు. కంచుకీ జనంచే తెలుసుకున్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు పూజించి రత్నసింహాసనాసీనుడిని చేసి తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిచి ఆమెచే మునికి నమస్కారం చేయించి, మునీంద్ర, సకల శుభలక్షణ లక్షితాంగి అయిన నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను. త్రికాలజ్ఞులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసిందే అని కోరాడు. మోహినీ దేవతను మించిన అందచందాలతో అలరారుతూ ఉన్న ఆ సనుతాంగిని చూచి మనబద్ధ భావానికి గురి అయిన ముని ఆమెను తానే పొందగోరి ఇలా అన్నాడు. ఈమె జాతకం చాలా మంచిది, భవిష్యత్తు గొప్పది. ఈమె కాలు పెట్టిన చోట సిర్లు పుడతాయి. సర్వసమర్థుడు, భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నిటినీ జయించిన వీరుణ్ణి జయించిన మేటి వీరుడు ఈమెకు పతి కాగలడు. ఇలా చెప్పి తన దారిని తాను వెళ్ళి ఆమెను ఎలా పొందాలా అనే ఆలోచనలో పడ్డాడు. ఆలోచించగా మునికొక ఉపాయం స్ఫురించింది. స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది. సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారనేది లోకానుభవ సిద్ధమైన మాట. త్రైలోక్య మోహనాంగుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించటం సిద్ధం అని ఎంచి విష్ణులోకానికి వెళ్ళాడు నారదుడు. వెళ్ళి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని వెల్లడించి విష్ణు రూపాన్ని తనకి ఇయ్యవలసిందిగా ప్రార్థించాడు. శంకరమాయని ఎరిగిన విష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు రోగికి హితాన్ని చేకూర్చినట్లుగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతి ముఖాన్ని, మిగిలిన దేహానికి తన రూపాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఈ విషయాన్ని ఎరిగిన ముని కృతార్థుడనయ్యానని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకు చేరుకున్నాడు. ఇంద్రసభలా ఉన్న ఆ సభలో మిగతా రాజవ్యూహం మధ్య ఆసీనుడయ్యాడు. బయట వారి కన్నులకు తాను ఎలా గోచరిస్తున్నాననేది నారదుడెరుగడు. శివుని మాయచే ఇద్దరు రుద్రానుయాయులు బ్రాహ్మణ వేషంలో వచ్చి ముని వద్దకు వెళ్ళి పరిహాస భాషణం చేశారు. మనసంతా రాజకుమార్తెనే మీదనే ఉన్న ముని ఓహో కోతి ముఖం వాడా అని బ్రాహ్మణులు పలికిన పరిహాస వచనాలను పట్టించుకోలేదు. రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెప్పవేయకుండా చూస్తున్నాడు ముని. ఇంతలో రాకుమారి చెలకెత్తె నిలువరు చెంత నిలువ తక్కన పరిచారకుల వెంట నడువ బంగారు పూలమాలను చేత ధరించి స్వయంవర సభామండప మధ్యమందు రత్నపాంచాలికలా నిలబడింది. ఆపై వరాన్వేషణ చేస్తూ సభంతా తిరిగింది. మునిని చూచి ముఖాన్ని త్రిప్పుకుంది. ముని ఖిన్నుడయ్యాడు. విష్ణువు రాజకుమార ఆహార్యంతో వచ్చి ఎవరికీ కానరాకుండా సభలో ఆసీనుడై ఉన్నాడు. ఆమె ఆయనను చూచి పూలమాలను ప్రసన్నవదనంతో కంఠానికి అలంకరించింది. వెంటనే హరి రాకుమారిని తీసుకుని అంతర్ధానమై తన లోకానికి చేరుకున్నాడు. రాకుమారులందరూ నిరాశోపహతులు కాగా నారదుడు మాత్రం దైవోపహతుడై స్మరవిహ్వలుడయ్యాడు. అప్పుడు జ్ఞాన విశారదులైన రుద్ర అనుచరులిద్దరూ మదనజ్వర పీడితుడైన మునిచెంతకు వచ్చి ఓ నారద, స్వర్ణ ప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని కదా దుఃఖంచే బాధపడుతున్నావు. కపిముఖుడవైన నిన్ను ఆ రాకేందువదన ఎలా వరిస్తుందని తలపోసావు అని ఎత్తుపడిచారు. వారి వచనాలను విన్న ముని చకితుడై అద్దంలో ముఖాన్ని చూసుకొని వారి పలుకులు సత్యమే అయినా దురాగ్రహంతో మీరిద్దరూ బ్రాహ్మణుడైన నన్ను పరిహసించారు కనుక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు. అంత రుద్ర అనుచరులిద్దరూ జరిగినదంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్ళారు. నారదునికి విష్ణువు ఉపదేశం ఇలాగ చేస్తున్నారన్నమాట. సూతమహాముని ఋషులతో ఇలా అంటున్నారు. ముండ్లారా, ఆ విధంగా నారదుడు శివమాయా మోహితుడై విష్ణువు యొక్క కపట బుద్ధిని గ్రహించి కోపంతో తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళాడు. వెళ్ళి విష్ణువుతో ఇలా నిందావచనాలను పలికాడు. ఓ హరి, నీవు కపటివి, విశ్వమోహనుడువు. పరుల ఉత్సాహాన్ని సహించే గుణం నీలో లేదు. నువ్వు మాయావివి, మలినాశయుడువు. పూర్వం మోహిని రూపంలో అసురులకు అమృతం దక్కకుండా చేశావు.
క్షీరసాగర మదన సమయంలో కాలకూటాన్ని నీలకంఠుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకాలకు విరగడై ఉండేది. అంతేకాదు ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు. విప్రుడనైన నన్ను పరిహాసపాత్రుడిని చేశావు. నీకిది తగని పని. ఇట్టి పని తిరిగి చేయకుండా నీకు తెగని శిక్ష విధిస్తాను. నువ్వు భూలోకంలో మనుష్యుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. వానరులు నీకు సహాయకారులవుతారు. ఆ జన్మలో తరచుగా అజ్ఞాన మోహితుడివై ఉంటావు. విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు. వెంటనే శివమాయ తొలగింది. నారదుడు ఎప్పట్లాగానే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు. జ్ఞానోదయం కాగానే పూర్వగాథంతా స్మృతికి వచ్చి పశ్చాత్తాప్తుడై తనను తాను నిందించుకొని శివమాయను ప్రశంసించి విష్ణువు పాదాలపై పడి ఇలా అన్నాడు: హే ప్రభో, దుర్బుద్ధితో దుష్టవచనాలను పలికాను, పైగా శపించాను. నాకు నరకం నిశ్చయం. నేను నీకు దాసుణ్ణి. ఈ నరకాన్ని తప్పించుకునే ఉపాయం చెప్పండి అని అడిగాడు. అంత విష్ణువు నారదుని పైకి లేపి శిరస్సు నిమిరి కరుణతో ఇలా అన్నాడు: వత్స, దుఃఖింపకు. నువ్వు నా భక్తులలో శ్రేష్ఠుడువు, నాకిష్టుడువు. నీకు నరకం సంప్రాప్తం కాదు. శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు. అంతా శివేచ్ఛయే. ఆయనయే పరబ్రహ్మ, పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు. ఆయన సర్వసాక్షి. నీకు సర్వ పాపక్షయము, భుక్తి ముక్తిదాయకమైన ఉపాయాన్ని చెబుతాను, విను. నువ్వు సర్వదా శివుని యశస్సును గానం చెయ్యి. వారణాసి నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి సందర్శించు. మృత్యుంజయుని గుణగణాలను గానం చెయ్యి. అక్కడ నీకన్నీ శుభాలే కలుగుతాయి. ఆపై నా ఆజ్ఞానుసారంగా బ్రహ్మలోకానికి వెళ్ళి నీ తండ్రి అయిన బ్రహ్మను సందర్శించు. ఆయన నీకు శివమహాత్యాన్ని చెప్తాడు. నీ దురితాలన్నీ క్షయమవుతాయి అని చెప్పాడు. నారదుడు తండ్రిని ప్రశ్నించుట. మునులతో సూత మహర్షి ఇలా అంటున్నాడు: మునులారా, విష్ణువు యొక్క ఉపదేశానుసారంగా నారద మహర్షి భూలోకంలో గల శైవ క్షేత్రాలన్నిటినీ ప్రీతితో సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని పరవశిస్తూ గానం చేస్తూ కాశీనగరానికి వచ్చి చేరాడు. దివ్యజ్ఞాని అయిన నారదుడు భూలోకంలో శివక్షేత్ర దర్శనం చేస్తున్నాడని విని ఆ రుద్రానుయాయులైన బ్రాహ్మణులిద్దరూ కాశీక్షేత్రంలో నారదుని కలిసి దేవమునికి తల వంచి నమస్కరించి పాదాలను పట్టుకొని అనుగ్రహంతో శాప విముక్తిని ప్రసాదించవలసిందని కోరారు. నారదుడు కూడా వారిద్దరి యందు ఆదరం కలవాడై, ఓ మహాదేవానుచారులారా, మీరు సత్పురుషులు, అంతా శివేచ్ఛ. నన్ను కూడా మీరు క్షమించవలసి ఉంటుంది. నా శాపం ఇలా ఫలిస్తుంది. మీరొక మునిశ్రేష్ఠుని బిడ్డలై పుట్టి బల శౌర్య ప్రతాప యశో విరాజితులై రాక్షస ప్రభువులవుతారు. శివభక్తులై విష్ణువు చేతిలో హతులవుతారు. తిరిగి మీ లోకాన్ని చేరుకుంటారు అని శాపమోక్షాన్ని అనుగ్రహించాడు. నారదుని ఆదరవాక్కులకు సంతసించి రుద్రానుచరులు తమ స్వస్థానానికి తిరిగి వెళ్ళారు. నారదుడు కూడా కాశీనగరంలో అన్ని స్థలాలను సందర్శించి గంగాతీర స్నానఘట్టాల్లో తీర్థస్నానం చేసి విశ్వేశ్వరుని సందర్శించి నోరారా కీర్తించి పరమానందంతో శివతత్వాన్ని తెలియగోరి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. బ్రహ్మను దర్శించి స్తుతించి శివతత్వాన్ని గూర్చి ఇలాగ అడిగాడు: హే తండ్రి, నీవు స్రష్టవు. నేను గతంలో నీ అనుగ్రహంతో విష్ణు కథలను విన్నాను. ఇప్పుడు శివగాథలను శివతత్వాన్ని గూర్చి చెప్పండి. శివుడు సగుణుడు నిర్గుణుడు ఎలా అయ్యాడు? సృష్టి స్థితి ప్రళయకాలములందు ఆయన లీలా విలాసం ఎలా ఉంటుంది? ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు? ఆయన ఏ ఫలాలనిస్తాడు? త్రిమూర్తుల పుట్టుకను, ఉమ యొక్క ఆవిర్భావాన్ని, వివాహ గాథను, గార్హస్య జీవాన్ని, ఇతర గాథలను చెప్పండి అంటూ అడిగాడనమాట. అంతవరకు మనం ఈరోజు పారాయణం ఇలాగా నారదుడి యొక్క కాశీక్షేత్రంలో ఏం చేస్తున్నాడు, ఎలాగ స్వామి కథలను వింటున్నాడు అనేది, సత్సంగాలు చేసుకుంటున్నాడు అనేది తెలుసుకుని మనం కూడా మంచి మంచి సత్సంగాలు చేసుకుంటూ ఆ స్వామి యొక్క లీలల్ని మనం వివరించుకుంటూ అన్ని పారాయణ చేసుకుంటూ మనం ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. ధన్యవాదములు.